మాజీ జడ్జిల వార్ 58 మంది ఎదురుదాడి బీజేపీ వ్యూహం ఫలించిందా? జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద అమిత్ షా మీరు అప్పుడు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇది అంటే ఇది తప్పు అని హోంమంత్రిగా ఉండి ఇలా మాట్లాడకూడదు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు న్యాయమూర్తిగా న్యాయస్థానం ఇచ్చింది, పైగా ఒకరి వల్ల ఇద్దరిలో ఈయనొకరు. తర్వాత దాన్ని ఇంకో సమీక్షలో కూడా ఆ కోర్టు దాన్ని సమర్థించింది, సుప్రీంకోర్టు. కాబట్టి ఇలా చేయడం సరికాదు అనే అభిప్రాయం 18 మంది జడ్జీలు చెప్పారు. హోంమంత్రి స్వయంగా గతంలో ఇచ్చిన తీర్పుకు కానీ ఒక న్యాయమూర్తిని, మాజీ న్యాయమూర్తిని తప్పు పడితే ఇప్పుడున్న వాళ్ళని బెదిరించడం అవుతుంది కదా అని ఆ 18 మంది సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు మాట్లాడారు. వాళ్ళు ఏమైనా ఇప్పుడు 56 మంది జడ్జీలు, 58 మంది జడ్జీలు, వీళ్ళలో మాజీ జడ్జీలు, వీళ్ళలో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు. ఒక రంజన్ గొగోయ్, ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయన సదాశివన్. అయితే వీళ్ళిద్దరు మాజీ జడ్జీలు, ఇద్దరు పదవులు తీసుకున్న వాళ్ళే. ఒక ఆయనేమో పదవి విరమణ తర్వాత 2 నెలల్లోనే రాజ్యసభకి వెళ్ళారు రంజన్ గొగోయ్. సదాశివన్ ఏమో గవర్నర్గా పనిచేశారు. మామూలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే గవర్నర్ పదవి పెద్దది కాదని మనం అనుకుంటాం, అంతే కదా. కానీ ఆయన తీసుకున్నారు. ఓకే, ఎనీవే ఈ 58 మంది ఒక ప్రకటన చేస్తూ వాళ్ళని తప్పు పట్టడం. మీరేంటి, మీరు ఒక పక్షపాతం తీసుకున్నారు, మీరు ప్రతిపక్షంతో చేతులు కలిపి